నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. సోషల్ రెస్పాన్సిబిలిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైన్స్ డే యూత్ ను అధ్యక్షులు ఎన్ లక్ష్మణ్, ఉపాధ్యక్షులు రమేష్ జి బాబు, నరసింహ పి రమేష్ సైన్స్ డే నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గంగారం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో సైన్స్ డే నిర్వహించారు. గంగారం కాంప్లెక్స్ సైన్స్ పోటీలో సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఈ కాంప్లెక్స్ పోటీలో మొత్తం 14 స్కూల్స్ పాల్గొన్నారు. సైన్స్ డేకు ముఖ్య అతిథులుగా డిఈఓ గోవిందరాజులు, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి సార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సైన్స్ డేకు జడ్జిలుగా కె శ్రీధర్, శివకుమార్, శ్రీధర్ శర్మ జడ్జిమెంట్ చాలా చక్కగా నిర్వహించారు. ఈ సైన్స్ కాంప్లెక్స్ పోటీలలో మొదటి బహుమతిగా చంద్రయాన్-3 మమ్మాయపల్లి ప్రైమరీ స్కూల్ మొదటి బహుమతి, రెండవ బహుమతిగా సేంద్రియ సాగు గంగారం ప్రైమరీ స్కూల్, మూడవ బహుమతిగా ఫుడ్ పిరమిడ్ షైనుపల్లి ప్రైమరీ స్కూల్ గెలుచుకున్నారు. అప్పర్ ప్రైమరీ స్కూల్ నుండి మంకీ గన్ మొదటి బహుమతిగా యూపీఎస్ అల్లిపూర్, రెండవ బహుమతిగా సిటీ లైట్ యూపీఎస్ అల్లిపూర్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ విభాగంలో మొదటి బహుమతిగా మొక్కలలో అనుకూల నెలలు, రెండవ బహుమతిగా ఓలోగ్రామ్, మూడవ బహుమతిగా టెలిస్కోప్, మూడు బహుమతులుగా గంగారం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ గెలుచుకున్నారు. చెప్పాలి దీని గురించి చెప్పాలి. నువ్వు ఉండి ఇది చెప్పాలి, ఇది తీసి భూమి దిగుతుంది అనేది చూపించాలి. ఐస్ కూడా తినాలా, ఫిష్ తినాలా? కింద కింద ఏం తింటాడు? ఎన్నో తరగతి మనవు?
బయటికి చెప్పాలి చెప్పాలి అక్కడే ఉండి చెప్పాలి భూమికి అదే సార్ రాత్రి అనేది రాత్రి అనేది ఇక్కడ కనుకుంటున్నాం ఏం వేసినావు ఏకమంది అటు వచ్చింది యాసిడ్ వెరీ గుడ్ జరగండి మీరు ఉచిత ఉచిత సార్ మామూలు సార్ ఏంది శ్వాసక్రియనా చెప్తా కోతులు ఎక్కువైనా కూడా పనిచేస్తుందా నువ్వు బయట పెట్టుకో అందరూ చూస్తారు టీచర్ సార్ ఏదమ్మా ఎందుకు చూపించండి Sir, my name is Gopal. నేను 9th క్లాస్ చదువుతున్నాను.
పెరిస్కోప్ తయారు చేసి ఏంది శ్వాసక్రియనా చెప్తున్నా కోతులు ఎక్కువైనాయి కాబట్టి పని చేస్తుందా బయట పెట్టుకో అందరూ చూస్తారు ఏదమ్మా చూపించండి తీసుకో సార్ మై నేమ్ ఇస్ వేణుగోపాల్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఈ పెరిస్కోప్ తయారు చేసి శుభాకాంక్షలు. మరి ఈరోజు మన గ్రామంలో మన పాఠశాలలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. మరి దీనికి అంతటికీ కారణం మరి మన గ్రామంలో ఉన్నటువంటి యువత మరి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో విద్యాభివృద్ధికి, సైన్స్ పట్ల అవగాహన పెరగడానికి, మరి విద్యార్థులలో ఉండేటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకురావడానికి సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. మరి మా యొక్క విజ్ఞప్తిని మన్నించి మరి ఈ కార్యక్రమంలో ఎగ్జిబిట్స్ చేసుకొచ్చినటువంటి అందరూ కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు అందరి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా కాంప్లెక్స్ తరఫున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి సైన్స్ అంటేనే మనం చెప్పుకుంటాం ఎందుకు, ఏమిటి, ఎలా. మరి ఈ మూడింటి మీదనే సైన్స్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. దీని ద్వారా ఏంటిది, మరి ప్రతి విషయాన్ని ఎందుకోసం అదే విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఈ విధంగా మనము ప్రతి విషయాన్ని కూడా మనం లోతుగా ఆలోచించడం వల్ల మనకు అవగాహన అనేటువంటిది డెవలప్ అవుతుంది. మరి ఈ విషయాన్ని మనం సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవడం అనేటువంటిది మరి ఆధునిక యుగంలో మరి మన భారతదేశం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నది. త్వరలో మరి మనం కూడా అంతరిక్షంలోకి మానవులను పంపేటువంటి ఆ స్థాయికి మనం ఎదుగుతున్నాం.
ప్రపంచంలోనే అంతరిక్షంలోకి ఎక్కువ శాటిలైట్స్ను ఉపగ్రహాలను పంపినటువంటి దేశం మన దేశం. ఒకటేసారి 100కు పైగా ఉపగ్రహాలను ఒకటేసారి మనం కక్షలోకి ప్రవేశపెట్టినాం. కాబట్టి ఇక్కడ ఏంటి, మనకు సైన్స్ పట్ల మనకు ఒక జిజ్ఞాస, తెలుసుకోవాలనేటువంటి తత్వం పెరుగుతుండడం వల్ల మన యొక్క మానసిక వికాసం అనేటువంటి కూడా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి మరి మా గ్రామ యువతకు మనస్ఫూర్తిగా మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి విద్యార్థులు కూడా మరి ఈసారి మీరు గమనించిండ్రు ఏ విధంగా ఉంటుందో. మరి నాకు అనిపించింది మరి హై స్కూల్ కన్నా ప్రైమరీ స్కూల్ యూపీఎస్ స్కూల్స్ వాళ్ళు చాలా చక్కగా అసలు అది చెప్పడానికి నాకు మాట రావడం లేదు, ఫార్ బెటర్, చాలా మంచిగా చేసింది. కాబట్టి మరి అండర్ స్కూల్ కాంప్లెక్స్ స్కూల్స్ టీచర్స్కి అందరికీ మరి పిల్లలకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా మరి ఇలాంటి ప్రోత్సాహాన్నే మా పిల్లలకు అందజేయాలని మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ క్లబ్ సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి వేరే స్కూళ్ళల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అయినప్పటికీ మా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్స్. పాఠశాల నుంచి కూడా అద్భుతమైనటువంటి ఎగ్జిబిట్స్ ఉన్నాయి. దాంట్లో మరి 3 న్యాయ నిర్ణేతలు కూడా దాన్ని తయారీ చేసి దాన్ని ఇవ్వడం జరిగింది. మరి ప్రాథమిక స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి చంద్రయాన్ పిఎస్ మమ్మాయిపల్లి. చంద్రయాన్ పిఎస్ మమ్మాయిపల్లి. అందరూ గట్టిగా చప్పట్లతోటి విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించాలని కోరుతున్నా. మరి నిజంగా చంద్రయాన్ అద్భుతంగా మనల్ని ఊహాలోకంలోకి తీసుకుపోయిందని చెప్పొచ్చు. మరి ప్రజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా వివరించినందుకు మరి ఆ విద్యార్థినికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. సేంద్రియ ఎరువులతోటి వరి సేద్యం చాలా చక్కగా ఎంతో శ్రమ కోర్చి దాదాపు 2 వారాల నుంచి కష్టపడ్డాం అని చెప్పేసి ఉపాధ్యాయులు చెప్పారు సార్. నిజంగా అద్భుతంగా మరి సేంద్రియ సాగును వివరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ప్రైజును తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఫుడ్ పిరమిడ్, మరి మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలని చెప్పేసి మరి చక్కగా వివరించినందుకు చిన్నారులకు 3rd ప్రైజ్ రావడం జరిగింది. పిఎస్ షాయిన్పల్లి ఫుడ్ పిరమిడ్. చిన్నోళ్ళు రండి సార్. సమకాలీనంగా కోతుల బెడద ఎక్కువగా ఉంది. మరి చక్కటి పరిష్కారం చూపించినటువంటి యూపీఎస్ అల్లిపూర్ విద్యార్థులకు మంకీ గన్ ఫస్ట్ ప్రైజ్. మంకీ గన్ యూపీఎస్ అల్లిపూర్.
ఆ కోతులు పారిపోవడానికి చక్కటి ఉపాయము సూచించినందుకు వారికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. యూపీఎస్ అలీపూర్ ఉపాధ్యాయులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మణ్ సార్. సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయులు వచ్చి స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తుంది. ఆటోకి కంగ్రాట్స్ మేడం. రే ఊకేనే ఉండరా, చేతిలో పని చెప్పండి, రోడ్డు పని కాదు. ఇకపోతే